శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్, విజయ్ భార్య సంగీత విడాకుల కోసము పిటిషన్ ఫైల్ చేయటం తెలిసిందే. అయితే ఆయనకి వేరే కొత్త యాక్ట్రెస్తో ఎఫ్ఐఆర్ ఉంది. దానికి సంబంధించి నా దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయని ఆవిడ ఫైల్ చేయటం ఇప్పుడు వైరల్ అవుతోంది. అలానే విజయ్కి ఒకరితో కాదు ఇంకా ఎక్కువ మందితో సంబంధాలు ఉన్నాయని రకరకాలుగా మాట్లాడుతున్నారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అంటే సంగీత గారు ఒక అభిమానిగా విజయ్కి పరిచయం అయ్యారు. మొదట పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయిన తర్వాత కొంతకాలం దాదాపు 7-8 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య సయోధ్య లేదు. అంటే అభిప్రాయ భేదాలతోనే ఉన్నారు. ఒక 5 ఏళ్ల నుంచి కాన్షియస్గా విడివిడిగా ఉంటున్నారు. ఆవిడ లండన్లో ఉంటున్నారు ఈ మధ్య ఎక్కువ అనేది కూడా ఒక వార్త ఉంది. అయితే ఫైనల్గా అంటే ఇప్పుడు తండ్రి ఆయన ఎస్ఏ చంద్రశేఖర్, విజయ్ తండ్రి, ఆయన మాట్లాడాడు. ఆయన ఓపెన్ అయ్యి తన కోడలు చాలా అంటే ఆవిడ ఉండటం వల్లనే ఆ సంసారం అలా నడుస్తోంది అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటుంది, ప్రతి విషయం పట్ల, పిల్లల పెంపకం పట్ల, అలాగే విజయ్ వ్యవహారాలు ఆయన శైలి వీటన్నిటినీ తనే డిజైన్ చేస్తుంది అన్న టోన్లో ఆయన మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో. ఓకే. అది మరి కోడల్ని అంత గొప్పగా మామగారు పొగిడారు కదా, అంత గొప్ప కోడలు అంటే అంత గొప్ప భార్య అతనికి అయి ఉండాలి అని. నిజానికి దాదాపు ఇవే మాటలు విజయ్ కూడా మాట్లాడాడు గతంలో ఒక ఇంటర్వ్యూలో. మాట్లాడుతూ తను కూడా తన భార్య తనని ఆర్గనైజ్ చేస్తుంది అన్న టోన్లో చెప్పాడు ఆయన అప్పుడు. కానీ కాలక్రమంలో వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వస్తే వచ్చి ఉండవచ్చు, రావని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇద్దరు మనుషులు ఒక చోట ఒక ఇంట్లో కలిసి ఉన్నప్పటికీ ఈ 2 యూనిట్లే అవి. అంటే ఎవరి బ్రాటప్ వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వీళ్ళ అభిప్రాయాల మీద వాళ్ళ అభిప్రాయాలు ఓవర్ రైడ్ చేస్తున్నాయి, తన స్పేస్ ఏదో ఇబ్బంది పడుతుంది అనుకున్నా కానీ విడిపోతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. కనుక కొంచెం డెమోక్రటిక్గా ఆలోచిస్తే విడిపోవటానికి రీజన్స్ వెతకక్కర్లేదు. వాళ్ళ మధ్య కలిసి ట్రావెల్ అవ్వలేనటువంటి ఒక పరిస్థితి ఏదో వచ్చింది, ఒక వాక్యూమ్ వచ్చిన సందర్భంగా విడిపోవాలి అని అనుకున్నారు. అయితే దీన్ని ఇప్పుడు ఆవిడ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశారు. అందులో చాలా విషయాలు మాట్లాడారు ఆవిడ స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే అతనికి వివాహేతర సంబంధాలు ఉన్నాయి, సినిమా ఆర్టిస్టులతో ఉన్నాయి, ఒకరు కాదు అనేది కూడా ఆవిడ ప్రస్తావించారు. ఆ ప్రస్తావించు క్రమంలో ఇలాంటి వ్యక్తితో నేను కొనసాగే పరిస్థితి కాదు కాబట్టి నన్ను అంటే దీని నుంచి నేను డైవోర్స్ అడుగుతున్నాను అడిగింది ఆవిడ. అలాగే అతన్ని విచారణకు పిలిచింది కోర్టు. సమన్స్ ఇస్తారు మామూలుగా. ఆ సమన్స్ సర్వ్ అయినా 20వ తారీఖు ఇప్పుడు వెళ్ళాలి అతను కోర్టుకి. అంటే ఇదేదో విచారణకు పిలుస్తున్నారు అంటున్నారు, కానీ విచారణ కాదు. సమన్స్ ఒక మనిషి కోర్టులో ఒక వ్యక్తి గురించి పిటిషన్ వేస్తే న్యాచురల్గా కోర్టు పిలుస్తుంది. ఆ సమన్స్ ప్రకారం ఆయన హాజరు కావాలి, లేదంటే పిటిషన్ వేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా ఉంది. అయితే ఈ విడాకుల ప్రక్రియ మొత్తం అతని పొలిటికల్ కెరియర్ని మింగేయబోతోంది అన్నట్టుగా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే ఈ డివోర్స్ గొడవ అనేది పూర్తి స్థాయిలో పర్సనల్ గొడవ. అది అతనికి తన భార్యకి మధ్య ఉన్నటువంటి ఘర్షణ. అది ప్రపంచంతోనూ ప్రజలతోనూ సంబంధం ఉన్నటువంటి వ్యవహారం డెఫినెట్గా కాదు. అతని పొలిటికల్ విధానాలు అంటే ఇప్పటికే అతను ఒక పద్ధతి ప్రకటించుకుని ఉన్నాడు. నేను భారతీయ జనతా పార్టీకి, డిఎంకేకి కూడా వ్యతిరేకంగా ఉంటాను అని చెప్పాడు. ఇలాంటి ప్రకటనల పట్ల ఏదైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడచ్చు. అలాగే ఆయన రాజకీయాల్లోకి రావటము, పార్టీ పెట్టడము, దీని వెనకాల ఏదైనా స్కీమ్ ఉందా అనే అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి. అంటే బీజేపీ బీ టీమా ఇది అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ద్రవిడ ఓట్ బ్యాంకు అనేది చాలా బలంగా ఉంటుంది తమిళనాడులో. ఈ ద్రవిడ ఓట్ బ్యాంకు వాళ్ళ సెంటిమెంటు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ పార్టీలను యాక్సెప్ట్ చేయరు. అందుకని లోకల్గా డిఎంకే బలం, అంటే డిఎంకేకి బలం అదే ఆ ద్రవిడ ఓట్ బ్యాంక్. దాన్ని బద్దలు కొట్టడానికి విజయ్ని వాడుతున్నారా బీజేపీ వాళ్ళు? అంటే బీజేపీ వెనకాలుండి నడిపిస్తోందా ఈ డ్రామాని అనేది ఒక డౌట్. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే మొన్న విజయ్ గురించి మాట్లాడాడు.
ఆయన ప్రజల్లోకి వస్తాడా లేదా అనే గొడవ పక్కన పెట్టి ముందు త్రిష ఇంట్లోంచి బయటకు రమ్మనండి అన్నాడు ఆయన ఓపెన్గా. ఎస్. దాంతో ఆవిడ సీరియస్గా రియాక్ట్ అయ్యి మీ రాజకీయాల్లోకి నా పేరు తీసుకొస్తే నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి తన మీద కామెంట్ చేశారు. అలాగే కోర్టుకు వెడతాను అని కూడా చెప్పింది ఆవిడ. సో ఆ గొడవ ఆగింది ప్రస్తుతానికి. ఇప్పుడు ఈవిడ ఎప్పుడైతే ఫిలిం ఆర్టిస్టులతో ఇతనికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అని మాట్లాడుతూ కోర్టుకు వెళ్ళిందో సంగీత, ఇప్పుడు ఆ పేరుని మళ్ళీ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది. ఇలా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ బీజేపీయే నడిపిస్తోంది విజయ్ని వెనకాలండి అనే ఆర్గ్యుమెంట్ కూడా తమిళనాడులో బలంగా ఉండి ద్రవిడ ఓట్ బ్యాంక్ని డిఎంకే నుంచి కొంత చీల్చటం కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళు కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు డిఎంకే వాళ్ళు. ఓకే. పన్నీర్ సెల్వం మొన్నే అందులో చేరాడు డిఎంకేలో. ఇలా వాళ్ళు నెమ్మదిగా ద్రవిడ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఏదో మేరకు బద్దలు కొట్టాలి, డిఎంకేని వీక్ చేసి కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేది బీజేపీ వ్యూహం. అందుకోసం విజయ్ను వాడుతున్నారు. ఈయన సీరియస్ పొలిటీషియన్ కాదు అనే అభిప్రాయం కూడా అక్కడ ఉంది. కొంతమంది పొలిటీషియన్స్ అలాగే పొలిటికల్ అనలిస్టులు మాట్లాడేస్తున్నారు తమిళ మీడియాలో. ఓకే. ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ గొడవ అంటే అతని రాజకీయాలకి, అతని అభ్యర్థులు, వాళ్ళకి పడేటువంటి ఓట్లు, వాటి మీద ఈ విడాకుల గొడవ ప్రభావం చూపిస్తుందా అని మాట్లాడుతున్నారు. కానీ దాదాపు అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్ చాలా కాన్షియస్గా పదే ప్రతి మీటింగ్లోనూ ఆయన విడాకుల గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. ఓకే. అంటే విడాకులు అనే దాన్ని నైతికత అనే దాంతో ముడిపెట్టి అదొక ధార్మిక వ్యవహారంగా మార్చి మాట్లాడుతున్నారు. కానీ నిజానికి అలా మాట్లాడటం కాన్స్టిట్యూషనల్ వైలేషన్. ఎందుకంటే చట్టం ఉంది, ఇద్దరు మనుషులు విడిపోవాలనుకున్నప్పుడు విడిపోవడానికి అవకాశం కల్పిస్తూ చట్టం ఉంది. ఈ విడాకుల మీద కామెంట్ చేయటం అంటే ఆ చట్టాన్ని అగౌరవపరచటం. చట్టాన్ని అగౌరవపరచటం అంటే కాన్స్టిట్యూషన్ అగౌరవపరచటం. అది తెలియట్లేదు వీళ్ళకి. అందుకని విడాకుల ప్రభావం డెఫినెట్గా ఎన్నికల్లో ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే. కానీ ఇవన్నీ న్యాచురలే, ఎవరికైనా ఎవరి జీవితంలోనైనా ఉండే గందరగోళాలే అతని జీవితంలోనూ ఉంది. ఎస్ఏ చంద్రశేఖర్కి విజయ్కి పడదు. వాళ్ళు చాలా కాలంగా వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. ఎప్పుడైనా కనిపిస్తే హలో అంటే హలో అనుకోవటం తప్ప తండ్రి కొడుకుల మధ్య సయోధ్య లేదు. ఓకే. సయోధ్య లేదు. ఆయన పరిచయం చేశాడు అంతే తన కొడుకుని డైరెక్టర్గా. ఆయన తెలుగులో కూడా సినిమాలు డైరెక్ట్ చేశాడు. చిరంజీవితో దాదాపు 3 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన. చట్టానికి కళ్ళు లేవు, అలాగే దేవాంతకుడు సినిమా నారాయణరావు ప్రొడ్యూసర్గా వచ్చిన దేవాంతకుడు కూడా ఆయనే డైరెక్టర్. ఇవి కాకుండా పల్లెటూరు చిన్నోడు అలాంటి సినిమా ఏదో చేశాడు చిరంజీవి గారితోనే. అలా ఆయనకి ఒక చరిత్ర ఉంది దర్శకుడిగా. ఓకే. కాబట్టి ఆయనతో కూడా గుడ్ రిలేషన్స్ లేవు. తండ్రితో పెద్దగా సయోధ్య లేదు. ఈయన రాజకీయాల్లోకి రావటం ఆయనకి ఇష్టం లేదు. ఏదైనా ఇది ఒక పర్సనల్, అంటే వాళ్ళ కుటుంబం తాలూకా గొడవ ఇది. ఆయన రాజకీయ విధానాల గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు పర్సనల్ గొడవలు తీసుకొచ్చి రాజకీయ క్షేత్రంలో మాట్లాడుతున్నారు. ఇది తప్పు. విజయ్ మంచి చేస్తాడా చెడు చేస్తాడా, ఆయన విధానం ఏమిటి, ముందు ఎన్నికల్లో ఆయన గెలవగలడా లేదా, ఎన్ని సీట్లు గెలవగలడు, డిఎంకేకి బలమైనటువంటి పోటీ ఇవ్వగలడా, లేకపోతే బీజేపీ అనుకున్నట్టుగా కనీసం వాళ్ళ ద్రవిడ ఓట్ బ్యాంకుని ఏమైనా చీల్చగలడా, బద్దలు కొట్టగలడా, అంతవరకే మాట్లాడుకోవాలి తప్ప పర్సనల్ వ్యవహారాలు, అతని ఎఫ్ఐఆర్స్, లేకపోతే అతని డివోర్స్ గొడవలు ఇవి ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవడం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.